ఫుల్ అంటే ఫుల్ హ్యాపీలో ఉన్నాం. ఎందుకంటే రైతులు రాజు చేయడం మా యొక్క లక్ష్యం. రాహుల్ గాంధీ గారు ఆ రోజు మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకి మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆల్ మంత్రివర్గం కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం చాలా సుపరిణామం. నిజంగా ఎవరు కూడా ఊహించలే. చాలా మంది మంచి మంచి నిపుణులు కావచ్చు, ఇతరులు కావచ్చు, చాలా రకాలుగా అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. ఏ రకంగా రుణమాఫీ చేస్తారు, ఏం చేసి మీరు చేయాలనుకుంటారు, ప్రభుత్వం బదనమవుతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి బదనమవుతాడు, ఎమ్మెల్యేస్ అప్పుడు ఓట్లాడకంగా చాలా రకాలుగా చెప్పిండ్రు, ఎమ్మెల్యేస్ ఇప్పుడు గ్రామాల్లో తిరగలేరు, తప్పకుండా అడ్డుకుంటారు అనేది ప్రతిపక్షాలు విచ్చలవిడిగా మాట్లాడడం అనేది జరిగింది. కానీ చరిత్ర సృష్టించబోతున్నాం. సుమారు 30,000 కోట్ల రుణాన్ని మేము రైతులందరికీ ఇవ్వబోతున్నాం. ఈరోజు ఫస్ట్ విడతలో భాగంగా మరి 1,00,000 రూపాయల లోపు వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ నెల లాస్ట్ వరకు 1,50,000, అదేవిధంగా ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. కాబట్టి రైతులందరినీ కోరుకునేది ఒకటే, రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. మేము మీ పక్షాన్ని ఉన్నామని చెప్పినాం. మీరు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీకోసం ఏర్పడిన ప్రభుత్వం, మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అదే హరీష్ రావు గారు ఈరోజు అతను అన్న మాటకి కట్టుబడి ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అతను సవాల్ విసిరారు. నేను రాజీనామా చేస్తా, దానికి సిద్ధమా అమరవీర స్తూపం దగ్గరికి వస్తానని అతను సవాల్ విసరడం అనేది జరిగింది. మరి ఈరోజు మేము చేసుకునే నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఉండకపోతే ఖానాపూర్ శాసనసభ్యుకు వెడంబుజు అని నేను తప్పకుండా నిన్ను అసెంబ్లీలో నిలదీస్తా. తప్పకుండా నీకు నిరసనగా వీలైతే బ్లాక్ డ్రెస్ తరుపుని నీకోసం అసెంబ్లీలో వస్తా. కానీ నేను రాజీనామా చేయించే వరకు నేను వదలం. తప్పకుండా హరీష్ రావు గారు రాసి పెట్టుకో, నువ్వు అనుకున్నది చేయి. తప్పకుండా రాజీనామా చేయాల్సిందే. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాం.